ఎగ్ ఫ్రైడ్ రైస్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాడే అజినోమోటో వాడకుండా అంతే రుచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం రండి. ప్రిపరేషన్కి ఎక్కువ టైం కూడా తీసుకోదు. స్కూల్ నుంచి పిల్లలు రాగానే చక్కగా చేసి పెట్టేయచ్చు. ఒక కప్పు రైస్కి ఒక 2 ఎగ్స్ తీసుకుందాం. 2 ఎగ్స్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని దానిలో కాస్త సాల్ట్ వేసుకొని చక్కగా బీట్ చేసుకొని రెడీ పెట్టుకుందాం. ఒక కప్పు బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఇలా ఉడికించుకొని రెడీ పెట్టుకోండి. అది పూర్తిగా ఆరనివ్వండి. చక్కగా పొడి పొడిలాడుతూ ఇలా ఉడికించుకోండి. చైనీస్ కదా, సో ఐరన్ బాండీ కంపల్సరీ. పెద్ద ఐరన్ బాండీ తీసేసుకున్నాను. దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసేయండి. అది బాగా వేడెక్కాక మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ వేసేసేయండి. ఎక్కువ కదపద్దు, పెద్ద పెద్ద పీసెస్గానే వాటిని ఉంచుదాం. ఫ్రైడ్ రైస్ ప్రొసీజర్ మొత్తం హై ఫ్లేమ్ మీదే చేయాలి. ఫ్రైడ్ రైస్కి ఐరన్ బాండీలో చేయటము, హై ఫ్లేమ్లో చేయటము ఫ్రైడ్ రైస్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఎగ్ కూడా కొంచెము ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక కప్పు చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యారెట్, ఒక కప్పు ఫ్రెంచ్ బీన్స్, ఇవి కూడా కాసేపు ఫ్రై చేద్దాం. మొత్తం కూడా హై ఫ్లేమ్ మీదే. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసినట్టయితే బీన్స్ అండ్ క్యారెట్ ఉడికిపోతాయి. అవి మరీ మనకి మెత్తగా అవ్వద్దు, క్రంచీగానే బాగుంటాయి. ఇప్పుడు మనం ఉడకబెట్టి ఆరపెట్టుకున్న బాస్మతి రైస్, దీన్ని కూడా చక్కగా కలిసేటట్టు ఒక 2 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలో మనం 1/2 స్పూన్ తెల్ల మిరియాల పొడి, 1/2 స్పూన్ నల్ల మిరియాల పొడి, 1/2 స్పూన్ షుగర్, 1/2 స్పూన్ సాల్ట్ అన్నీ వేసి మొత్తం రైస్ అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. దీనిలో 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ అన్నీ కూడా రైస్కి బాగా కోట్ అయ్యేట్టు ఒకసారి కలుపుకుందాం. ఈ స్టేజ్లో మీరు చైనా సాల్ట్ కానీ అరోమాటిక్ పౌడర్ కానీ వేసుకోవచ్చు. నేను 2 వేయలేదు. చైనా సాల్ట్ వద్దు కానీ అరోమాటిక్ పౌడర్ వేసుకోవచ్చు. అది టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. చివరిగా స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసేసాను. ఇంకా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. టేస్ట్ చూద్దాము. ఫస్ట్ అయితే ప్లేటింగ్ చేసుకుందాము. ఇది వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో వెంటనే సర్వ్ చేసేయండి. ఇది పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదు నైట్ డిన్నర్ కింద చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టమాటో కెచప్తో కానీ మంచూరియాతో కానీ తింటే ఇది సూపర్ యమ్మీగా ఉంటుంది. ఒట్టిది కూడా యాక్చువల్గా నాకైతే చాలా చాలా ఇష్టం. ఓన్లీ థింగ్ హాట్గా సర్వ్ చేయాలి అంతే. నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.